శ్రీదేవి డ్రామా కంపెనీ దోస్తి స్పెషల్ లో తన ఫ్రెండ్ ని ఎత్తుక్కుంటూ ఇక్కడికి ఒక క్యూట్ ఫ్రెండ్ వచ్చారు. ఆవిడతో మాట్లాడి ఎవరి కోసం వచ్చారు ఏంటి విషయాలు తెలుసుకుందాం. తీసుకొస్తా. మేడం గారు మా షోకి వచ్చారు, మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? పుష్పాంజలి. హే ఈ సాంగ్ ఉంటుంది, అంజలి అంజలి పుష్పాంజలి. సో డార్లింగ్, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఇంతకీ మన ఫ్రెండ్ ఎవరు ఇక్కడ? అది అర్రే అనుకున్నాను. పుష్పాంజలి గారు, వెల్కమ్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. తెలుగు మాట్లాడతారమ్మా? అర్థం చేసుకుంటారు కానీ కన్నడలో రిప్లై చేస్తారు. అయ్యో కన్నడ మరి మీరు చెప్పరే. అర్థం చేసుకోగలను, నేను అర్థం చేసుకుని ఇంకెవడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. నాకు వచ్చుగా నేను ట్రాన్స్లేట్ చేస్తా. బాగున్నారా అన్నాడు. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? నేనా? చెన్నై బెంగళూరు కాదా, మొత్తం హైదరాబాద్ మందంతా. అమ్మా ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀವಿ, ನೀವು ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? నేను చెన్నై, ముంబై, బెంగళూరు అని హైదరాబాద్ మొత్తం. మేడం ఈ ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి? ಬರ್ತಾಯಿದೆ ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ఏంటంటే చెన్నై అదేంట్రా ఏంటది? ఫ్రెండ్షిప్ ಚೆನ್ನಾಗಿದ್ದೀరే. మేము 28 years నుంచి ఫ్రెండ్షిప్ చేసుకున్నాము. ఇక్కడ అందరూ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ 12 years 13 years, కానీ మనది ఎక్కువ ఇయర్స్ నుంచి మేము ఫ్రెండ్స్. కొట్లాటలు జరుగుతూ ఉంటాయమ్మా ఫ్రెండ్షిప్ లో? చాలా పడ్డాయా? 2-3 పడ్డాయా? ಹಾಗೇನಿಲ್ಲ, ಬಟ್ ಜಗಳ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ అంటే పడదే ముందు పెడతాడే, తర్వాత ప్రదీప్ మాకు అర్థం కాలేదు ఏంటది. అర్థం రాగు ఒక నిమిషం. మేడం స్కూల్ బంక్ ಇಲ್ಲ, కాలేజీ ಇಲ್ಲ. కొంచెం లైట్ గా తమిళ వస్తుంది ఏంటి? పర్లేదు, మనకు అన్ని వచ్చు. వెరీ సిన్సియర్, గుడ్ స్టూడెంట్, వెరీ గుడ్ స్టూడెంట్. కానీ ఫస్ట్ పీరియడ్ మాత్రం బంక్ చేసేదాన్ని, ఎందుకంటే నేను లేచి రెడీ అయ్యి. మీకు స్కూల్ ఫస్ట్ పీరియడ్ తర్వాత స్టార్ట్ అయ్యేదేమో మీకు. పాపం నా ఇంకొక 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు నా కోసం రోడ్ మీద నేను నిల్చుని వెయిట్ చేస్తాను. అదే ఫ్రెండ్స్ అంటే వాళ్ళేమా, మనం చెడిపోయింది కాకుండా వాళ్ళని కూడా చెడగొట్టేయచ్చు మనం. ఒక మంచి పాట, నైస్ కన్నడ సాంగ్. తూసుబోలోగి. ఆ సాంగ్ బాగుంటది. కాదు, నువ్వే చెప్పాలి, నాకు తెలీదు అంటున్నారు. మీరు కూడా హెల్ప్ చేయండి, ఇద్దరు కలిసి పాడండి. ఏముంది, రండి ఇద్దరు. కాదు, లాస్ట్ ఎపిసోడ్ నేను ఇక్కడ వచ్చినప్పుడు పాట పాడినందుకు అందరూ వెళ్ళిపోయారు. లేదు, ఈసారి గేట్ లేండ్రా. నిన్నే బట్ ఫెంటాస్టిక్, చాలా బాగా పాడారు. అండ్ ఈ రోజు ఈ షోకి రావడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. బట్ నేను ఒక విషయం విన్నాను, చిన్నప్పటి నుంచి ఇంటికి ఎవరు వచ్చినా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా అందరికి ఉప్మా చేసి పెడతారంట మీరు. మరి ఇంత దూరం వచ్చారు, మా కోసం కూడా ఉప్మా ఏమైనా తెచ్చుంటే. అందరి కోసం అని స్పెషల్ గా వెజిటబుల్ అని వేసి, గీ అని వేసి ఉప్మా చేసి తీసుకొచ్చారు. రెగ్యులర్ గా తింటూ ఉంటారు ఉప్మా ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తున్నారుగా. సో ఉప్మా ఫ్యామిలీ తరఫు నుంచి ఉప్మా మమ్మీ మన కోసం ఉప్మా తీసుకొచ్చారు, కాబట్టి ఉప్మా కూతురు వెళ్ళి ఆ ఉప్మా తీసుకొస్తుంది. రవ్వ ఉప్మా. అవును, రవ్వ ఉప్మానా? చెప్పవే ప్రదీప్. మాకు ఆగు స్పెషల్ బెంగళూరు ఉప్మా. అవునా? అవును. ఇక్కడ హైదరాబాద్ లో నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టేవరా అన్న? నేను కూడా స్పూన్ తింటానన్నా. తీసేసుకో, అరగదేమో స్టీల్ది. ఈ నసగడ అప్పుడే వచ్చాడండి. రావా? అంజలి గారు వచ్చారు, నువ్వు రావచ్చు. నేను చేసిన వంట తింటావు కదా, ఇప్పుడు అమ్మగారు చేశారు, తిను. ఇప్పుడు ఈ టేస్ట్ నచ్చి రేపు నుంచి ఇదే టేస్ట్ కావాలంటే అవ్వదు. నీకోసం వేరే స్పూన్, ఇది మీ ఆయన తిన్నది. ఒక్క నిమిషం ప్రదీప్, వీలుంటే స్పూన్ దిగిపో లోపలికి. ఉప్మా అమ్మా, రావాలమ్మా, వేడి ఉప్మా.
ಚೆನ್ನಾಗಿದ್ರೆ ಸಕ್ಕತ್ತಾಗಿದೆ. ಸಕ್ಕದಾಗಿದೆ ಚೆನ್ನಾಗಿದೆ కాదు ఉప్మా తిన్నాక లైఫ్ పెడిన తిన్నాక నాకు కన్నడ వచ్చింది కన్నడ ఉప్మా కదా థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా హ్యాపీ మీరు ఇలా వచ్చినందుకు. ఐశ్వర్య మీ మాటల్లో అమ్మకి ఏమైనా చెప్దాం. నేను నార్మల్ గా అందరితో మింగల్ అవ్వను. నాకు చాలా అంటే చాలా తక్కువ ఫ్రెండ్స్ అండ్ దాంట్లో మమ్మీ నాకు మెయిన్ ఫ్రెండ్ అనే చెప్పొచ్చు. ఏమున్నా సరే ప్రతి ఒక్కటి మమ్మీకి చెప్పేదాన్ని. నా ఫ్రెండ్ అయినా, నా మమ్మీ అయినా, నా టీచర్ అయినా ప్రతి ఒక్క రోల్ మమ్మీనే ప్లే చేస్తారు. చాలా గొడవలు చేసుకుంటాము, లవ్ చేసుకుంటాము, ఇద్దరు కలిసి ఏ డెసిషన్ ఉన్నా తీసుకుంటాము. మా టీవీ చూస్తారా మీరు రెగ్యులర్ గా? టీవీ మాత్రమే కాదు, ఇన్స్టాగ్రామ్ కూడా మమ్మీ వాడతారు. అవునా? ప్రదీప్ అండ్రజూర్ మాచిరాజు మేడం మంది అకౌంట్ మంది వర్ష జబర్దస్త్ వర్ష నుండి జబర్దస్త్ వర్షాడు బ్లాక్ పెట్టేసాడు మేడం. బ్లాక్ పెట్టేసాడు మేడం. చాలా హ్యాపీ అండ్ వెరీ స్వీట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రదీప్ అమ్మ బాగా పాడారు కదా, నేను ఒక పాట పాడతాను నీకోసం. ఒక నిమిషం, మేడం కి బెంగళూరు బస్ ఉంది, పంపించేసి వస్తాను, అప్పుడు నువ్వు పాడదు కానీ. లేదంటే చెప్పు, బస్ లో పాడేయచ్చు. జలక దిక్కలా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్.